డివిజన్ బాట కార్యక్రమంలో భాగంగా సింగరేణి అధికారులతో కలిసి పెద్దపల్లి జిల్లా 8 ఇంగ్లాండ్ కాలనీలోని 7 డివిజన్లను రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి సందర్శించారు. ఈ మేరకు ఉదయం 20వ డివిజన్ గోపాల్ నగర్ను సందర్శించి అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీని, ఓపెన్ డ్రైనేజీని, కాలువని నిర్మిస్తానని హామీ ఇచ్చారు. అలాగే కేకే నగర్, సంతోష్ నగర్, హనుమాన్ నగర్ ప్రాంతాలను సందర్శించి అక్కడున్న సమస్యలను, జరుగుతున్న పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా డివిజన్ కార్పొరేటర్కు తెలియజేయాలని, ప్రతి ఒక్కరూ రామగుండం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ రామగుండంలో భాగంగా ఈరోజు 8 ఇంగ్లాండ్ కాలనీ మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేయాలి. ఇక్కడ రోడ్ల వెడల్పు కార్యక్రమం చేయాలి. ఏదైతే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ అన్నీ కూడా కచ్చా నాలాస్ ఉండి వాటర్ అన్నీ కూడా రెయిన్ సీజన్లో ఇళ్లకు వస్తూ ఉన్నాయి కనుక గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు నిన్న సింగరేణి అధికారులు RG2 GM వెంకటయ్య గారు, వారి DGM పర్సనల్ గారిని, వాళ్ళందరినీ కూడా DGM సివిల్ గారిని పిలిచి ఇదంతా కూడా ప్రత్యేకంగా ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ ప్రజలకు ఏమేం కావాలి, ఏమైతే బాగుంటుంది అనేది మొత్తం వాళ్ళతోటి చర్చ చేసి ప్రతి డివిజన్లో కూడా తిరిగి ఆ సమస్యలన్నింటినీ కూడా నోట్ చేసుకొని వచ్చేసి అధికారులతోటి మాట్లాడి అవన్నీ కూడా క్లియర్ చేయమని చెప్పేసి నిన్న గౌరవ ఎమ్మెల్యే గారు సూచన చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 8 ఇంగ్లాండ్ కాలనీకి సంబంధించిన మా కార్పొరేటర్లు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, లీడర్లు అందరూ కూడా ప్రజలతోటి మమేకమై ఇక్కడ ప్రజలందరినీ కూడా తీసుకెళ్ళి ఏ డివిజన్లో ఏ సమస్యలు ఉన్నాయి అనేటివి ఇవాళ సింగరేణి అధికారులు అందరూ కూడా నోట్ చేసుకుంటూ ఉన్నారు. నిన్న ఉదయం గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పడంతో ఇక్కడ ఏదైతే క్వార్టర్స్ ఉన్నాయో ఈ రోడ్ వైడనింగ్ చేయాలని చెప్పేసి అనుకున్నామో, వారు నిన్న సాయంకాలం కూడా పూర్తి చేసి క్వార్టర్స్ అన్ని డిమాలిష్ చేసినందుకు వారికి సింగరేణి అధికారులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వెంటనే దానికి ఉన్న డెబ్రీస్ అంతా కూడా క్లీన్ చేసి అదంతా కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే ఇక్కడ ఏదైతే రోడ్స్ పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా మిగతా ఇటు రైట్ సైడ్ మనకు షాపింగ్ కాంప్లెక్స్ వెళ్ళే వరకు కూడా ఈ క్వార్టర్స్ అన్నీ కూడా వృధాగా ఉన్నాయి కనుక ఆ క్వార్టర్స్ అన్నిటిని కూడా తీసేసి చౌరస్తా వరకు, అంటే గోదావరి కని నుంచి మొదలుకుంటే నీకు 8 ఇంగ్లాండ్ కాలనీ షాపింగ్ కాంప్లెక్స్ వచ్చే వరకు కూడా పూర్తి స్థాయిలో డబుల్ రోడ్డు ఉండాలి. ఇక్కడ ప్రజలకు రవాణాకు సంబంధించిన సౌకర్యం ఏదైతే ఉన్నదో అది పూర్తి స్థాయిలో కల్పించాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒక సంవత్సరం పూర్తయ్యే లోపల ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ కానీ, వాటర్ సప్లైకి సంబంధించి కూడా నిన్న ఒక కొత్త వాటర్ ట్యాంక్ కూడా ఇక్కడ నిర్మాణం చేయాలని చెప్పేసి కూడా దర్శనం. ఈరోజు ఏదో ఒక సమయంలో ఇక్కడికి వచ్చేసి అల్లూరు ఏరియాలో ఒక కొత్త వాటర్ ట్యాంక్ కూడా నిర్మాణం చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి కూడా ల్యాండ్ అంతా కూడా ఈరోజు పరిశీలన చేసి ఎక్కడైతే ట్యాంక్ నిర్మాణం చేయాలో అది కూడా చూస్తూ ఉన్నాం. అంటే ప్రతి డివిజన్లో చివరి ఇంటి వరకు అంబులెన్స్ వెళ్ళే విధంగా ఈరోజు ఖచ్చితంగా వాటర్ సప్లై కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, ఎలక్ట్రికల్కు సంబంధించిన వ్యవస్థ కానీ అన్నీ కూడా గత 50 సంవత్సరాల చరిత్రలో ఇక్కడ కనీసము ఒక ఓపెన్ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కూడా లేదంటే పాలకుల నిర్లక్ష్యం ఎంతగా ఉన్నదో ఒక్కసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. 50 ఏళ్ళ నుంచి ఈ నీళ్లు ఏదైతే డ్రైనేజీకి సంబంధించిన వాటర్ అసలు ఎక్కడికి పోతూ ఉన్నాయి, ఎటు పోతూ ఉన్నాయి, ఎవరు ఎందుకు పట్టించుకోలేదో గత 10 సంవత్సరాల నుంచి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం కూడా ఎంత ఉందో ఇక్కడ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిందే కోరుతాం. ఈరోజు ప్రజలు ఎవరు కూడా మమ్మల్ని డివిజన్లకు రాండి, సమస్యలు చూడండి అని చెప్తలేరు. మేముగా మా గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు, మేము సింగరేణి అధికారులు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, కాలనీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా కలిసి మేము నిర్ణయం తీసుకొని ప్రజలకు కావాల్సిన కనీస మౌలిక వసతులు కల్పించవలసిన బాధ్యత ఈరోజు ఒక ప్రజాప్రతినిధులుగా మా మీద ఉన్నదనేది తెలుసుకొని మేము గుర్తుంచుకొని ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకటే కోరుతా ఉన్నాం ప్రజలందరినీ, దయచేసి మేము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలలో మీరు పాల్గొనండి. ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించే బాధ్యత ఒక ప్రజాప్రతినిధులుగా గౌరవ ఎమ్మెల్యే గారు, మేము రామగుండం మున్సిపల్ కౌన్సిల్ మొత్తం కూడా తీసుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. మీరు రండి, ఇక్కడ కార్పొరేటర్ల దగ్గరికి వెళ్ళండి, లేకపోతే కాంగ్రెస్ నాయకులతోటి మాట్లాడండి, లేదు ఇంకా ఏదన్నా ఇబ్బంది ఉంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కు రండి. మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత గౌరవ ఎమ్మెల్యే గారితో కలిసి మేము తీసుకుంటాం. ఈ అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కేవలం ప్రజల కోసం, ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా కాంగ్రెస్ పార్టీ నిత్యం కూడా పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ఆలోచన చేస్తుంది కనుక ఆ దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నాం. ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు 8 ఇంగ్లాండ్ కాలనీకి సంబంధించి పూర్తి స్థాయిలో
మాకు సంబంధించిన పీరియడ్ ఏదైతే ఉన్నదో ఈ లోపుగా మళ్ళీ మా